ఒకసారి మీరు కూడా ఇక్కడ కామెంట్లో చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహము, ఆ సచివాలయంలో ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహమా కాంగ్రెస్ తల్లి విగ్రహం అనేది మీరు చెప్పండి. ఇప్పటికే ఒక మూమెంట్ నడుస్తూ ఉంది, ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక మూమెంట్ నడుస్తూ ఉంది. డీపీలు మార్చేసుకుంటున్నారు తెలంగాణ వాదులు మొత్తం. అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందో, ఉద్యమంలో పుట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందో ఆ విగ్రహ రూపాన్ని పెడతా ఉన్నారు. నిజంగా కూడా ఈ విగ్రహంతో, ఈ ఆత్మగౌరవంతో, అస్తిత్వం మీద దాడిగానే తెలంగాణ వాదులు కానీ తెలంగాణ ప్రేమికులు కానీ భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు కూడా కింద కామెంట్ పెట్టండి, ఒక పోల్ కూడా పెడదాం. సచివాలయంలో ఏర్పాటు చేసే విగ్రహం తెలంగాణ తల్లిదా? ఈ పోల్ కూడా పెట్టినా, ఈ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి మిత్రులారా. మీ నిరసనని ఈ విధంగా వ్యక్తం చేయండి. సచివాలయంలో ఏర్పాటు చేసే విగ్రహం తెలంగాణ తల్లిదా కాంగ్రెస్ తల్లిదా? కాంగ్రెస్ తల్లి అయితే ఈ పైన, తెలంగాణ తల్లి అయితే కింద పెట్టండి. ఈ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ వార్త అయిపోయిన తర్వాత నేను కూడా ఆ పోల్ రిజల్ట్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, ఫస్ట్ మన తెలంగాణ పత్రిక చూద్దాం. ఫిబ్రవరిలో బహిరంగ సభ, సర్కారు వైఫల్యాలను ఎండగడదాం, ప్రభుత్వానికి తగినంత టైం ఇచ్చినాం, ఇంకా మాట్లాడకుంటే మంచిది కాదు, లేనిపోని ఆశలు కల్పించి మోసం చేసిర్రు, ప్రజలకు కూడా అర్థమైంది, ఊరుకోరు, త్యాగాల తెలంగాణను తెరలుగానియొద్దు, ప్రశ్నిస్తున్న వాళ్ళను ప్రభుత్వం పగబడుతున్నది, పార్టీని కూడా బలోపేతం చేసుకుందాం, ఫిబ్రవరి తర్వాత కమిటీలు వేసుకుందాం, కీలక నేతలతోటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకసారి ఏమన్నారు చూద్దాం. కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత ఇవ్వాల్సినంత సమయం ఇచ్చాం, ఏడాది కాలం గడిచిపోయింది, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఆశ పెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని మోసం చేసింది, రాష్ట్ర అభివృద్ధి అటకెక్కింది, సంక్షేమ పథకాలను గాలి కొదిలేసింది, రైతు బంధు బంధు పెట్టింది, దళిత బంధు ఊసేతడం లేదు, పింఛన్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, గిరిజనులు, దళితులను ఇలా అందరినీ మోసం చేసింది. ఇక మనం సైలెంట్గా ఉంటే కుదరదు, ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం, ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన కొట్లాడుదాం. ఏమంటా ఉన్నారు? సో అన్ని వర్గాల వాళ్ళను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏడాది కాలంగా మనం సైలెంట్గానే ఉన్నాము, అక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టినాం తప్ప సైలెంట్గానే ఉన్నాము. ఇక సైలెంట్గా ఉంటే కుదరదు, ఇక ప్రజల్లోకి పోవాలి. ఈ హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి, అంటే అధికారంలోకి వచ్చినాక ఒక పార్టీకి ఆ పీరియడ్ అయిపోయింది, ఇక ప్రజల పక్షాన మనం ఫైట్ చేయాలి. ఎన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు? 6 గ్యారంటీలు, దాంట్లో 13 హామీలు, అవి కాక మళ్ళీ 420 హామీలు, ఇన్ని హామీలు ఇచ్చిర్రు. ఈ హామీలల్లా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మళ్ళీ మనం ప్రజల దగ్గరికి పోదాము, ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలను వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము, మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లోనే ఎండగడదాము, ప్రజలకు న్యాయం జరిగేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి నిన్న కీలక నేతల సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. రైతు బంధు ఆపేసి వాళ్ళ గోస పోసుకుంటుంది ఈ ప్రభుత్వం, షావుకారుల దగ్గర మిత్తిలకు పైసలు తెచ్చి మళ్ళీ అప్పుల పాలయ్యి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రైతాంగం కోసం అయితే మనం 10 ఏళ్ళు కష్టపడ్డామో ఆ రైతులే ఇవాళ బల్మీకి చనిపోతుంటే గుండె తరుముకుపోతోంది. ఆ 15,000 ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 ఇచ్చినా వాళ్ళ బతుకులు నిలబడును. అన్నదాతలను నిలువున మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టొద్దు, పోరు పెట్టాలి, కొట్లాడి మన రైతాంగాన్ని కాపాడుకోవాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానియొద్దని చెప్పేసి రైతుల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు బంధు అనేది చాలా ఎంతో ఉపయోగపడింది రైతులకు. రైతు బంధు ఎందుకు ఉపయోగపడింది అంటే ఏ రైతు కూడా, ఎందుకంటే పంటలు వేసే సమయంలో రూపాయి ఉట్టాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇతరం తతి అంటాం మనం, ఇతరం తతి సమయంలో ఒక 10,000 నేను అప్పు దొరుకుతుంది అంటే 3 రూపాయలు 4 రూపాయల మితికి కూడా దొరకదు, అంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ 10,000 ఉంటే అప్పుడు విత్తనాలు వస్తాయి, మందు వస్తుంది, ఆడ ఈడ అర్జెంటుగా ఎవరైనా కూలీలకు ఏమంటే అరక కావాలంటే అరక వస్తుంది. సో ఇట్లాంటి ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. ఆ 10,000 తోటి రైతు కొంత రిలీఫ్ అవుతాడు, రైతుకు ఇబ్బంది ఉండదు. ఆ విధంగా 2 సార్లు పంట వేసుకునే ముందు వచ్చేటువంటి రైతు బంధు ప్రతి రైతుకు ఎంతగానో ఉపయోగపడేది. నేను నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసిండు, ఆయనకు దాదాపు 7 ఎకరాల భూమి ఉందంట. 7 ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు 7 × 5,000 ఒక్కొక్కసారికి 35,000 రూపాయలు వచ్చేది. అంటే 2 సార్లు కలుపుకుంటే 35 మొత్తము 70,000 రూపాయలు ఒక ఏడాదికి వచ్చేది నాకు 7 ఎకరాల పేరు మీద.
70,000 రూపాయలు వచ్చేదన్నమాట. ఈ 70,000 రూపాయలతోటి ఆయన పంటను సాగు చేసుకోవడానికి ఆ పెట్టుబడి కోసం ఉపయోగించడంతో పాటు వాళ్ళ అమ్మకు బాలేదు, వాళ్ళ అమ్మకు కొంత ఆమె పేషెంట్ అనమాట, అంటే ఇంట్లోనే ఉంటుంది, ఆరోగ్యం బాలేదు, ఆమెకు ఒక 2-3 రకాల సర్జరీలు అయినాయి, ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఆమె ఆరోగ్యం, ఆమె నెల నెల మందుల ఖర్చులు ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో ఇట్లా ఆ పెట్టుబడికి పెట్టుకోగా ఏడాదికి ఒక 15 నుంచి ఒక 20,000 రూపాయలు ఈ డబ్బులు వాళ్ళ అమ్మకు యూజ్ చేసుకునేవాడు. అలాగా ఆ కుటుంబాన్ని కొంచెం ముందు తీసుకుపోతూ ఉండే. ఇప్పుడు సంవత్సర కాలంగా రైతు బంధు పైసలు వస్తలేవు. ఈ 7 ఎకరాలు వేసేటువంటి పంట 7 ఎకరాలు వేసేటువంటి పంట మొత్తం దీని పెట్టుబడి దాదాపు 1,50,000 ఏమైందంట. ఈ 1,50,000 అయితే ఆ పత్తి గిత్తి అన్నీ అమ్ముకుంటే కూడా అందులో సగం కూడా రాలేదంట. ఇప్పుడు వీళ్ళు మా అమ్మకి ఏం పెట్టి చూపించుకోవాలి, నా పంట ఇట్లా అయిపోయే, గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈ పంట వండినా ఏమైనా ఒక అటు అయినా కానీ పెద్ద లాస్ అనిపించకపోతుండే, నష్టం వచ్చినా కానీ ఈ రైతు బంధు పైసలతోటి కొంత రైతు ఆత్మ ఏమంటారు ధైర్యంగా ఉంటుండేవాడు, కొంత దెబ్బతినకపోతుండే. ఇప్పుడు మా అమ్మను చూపించుకోలేకపోతున్నా, ఇటు ఈ పైసలు వస్తలేవు, అటు పంట వండిన పంట వస్తలేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 500 రూపాయలకు బోనస్సు, 500 రూపాయల బోనస్ సన్నాలకు ఇస్తున్నాము అంటాడు. ఈ 7 ఎకరాలల్లో 1 ఎకరంలో వేసుకుంటాడు ఆయన సన్నోడ్లు, మొత్తం 7. ఆ ఎకరంలో ఎందుకు వేస్తాడు, తింటందుకు గింజల కోసం వేస్తారు. ఆ సన్నోడ్లను ఎవ్వరు అమ్మరు. ఒకవేళ సన్నోడ్లు అమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉన్నా కానీ సన్నోడ్లను తీసుకుపోయి మిల్లుకేసి బియ్యంగా మార్చి బియ్యం అమ్ముకుంటారు, ఎందుకంటే 4 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఈ సన్నాలకు 500 అనేటువంటి వ్యవహారం అది పెద్ద పనికిమాలిన వ్యవహారం. సన్నాలు భారీ ఎత్తున ఎకరాలలో ఎవరు కూడా సాగు చేయరు. వ్యవసాయం చేసేటోళ్లకు రైతులకు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కానీ ఇప్పుడు సన్నాలకు 500 పేరుతోటి రైతు బంధును పొందబెట్టిండు, రైతు భరోసాను పొందబెట్టిండు, రైతు బీమా వ్యవహారాన్ని కూడా అది ఎక్కడ కూడా కనపడతలేదు. సో ఇట్లా ప్రతి రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, ప్రతి రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇంకొకటి కూడా చెప్తా ఎగ్జాంపుల్, ఒక ఏంది ఈ 2 లక్షల పైన ఉంటే మీరు పొయ్యి కట్టి రావాలి, మిగతా ఆ పైసలు మాఫీ అయిపోతాయి, మాఫీ అయిపోయాక మళ్ళీ లోన్ తెచ్చుకోవచ్చు అని చెప్తే చాలామంది ఏం చేశారంటే ఊర్లల్లో ఈ పైన ఉన్నటువంటి 20,000, 30,000, 2 లక్షల పైన ఉంటాయి కదా ఈ రుణమాఫీ సంబంధించినవి, అవి పోయి కట్టి వచ్చారు. కట్టి వచ్చినాక ఈ కట్టె పైసలు రాలేదు, ఆ రుణమాఫీ కాలేదు, మొత్తానికి మళ్ళీ అప్పుల పాలైపోయి మొన్న రీసెంట్గా మా ప్రాంతంలోనే ఒక ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నాడట. ఎందుకంటే ఇప్పుడు ఈ కట్టేటువంటి 40,000 రాలేదు, ఈ 2 లక్షలు రాలేదు, ఆ 40,000 3 రూపాయల మితికి తెచ్చిండు. అవి ఇవి అన్నీ కలిపి పీకల మీదకి అయినాయి, ఇదేం వచ్చేటట్లేదు, అది అయితట్లేదు అని చెప్పేసి ఆయన బైక్ అడుకొని ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే అయితే దుర్మార్గంగా తయారైందంటే మళ్ళీ వెనకటి రోజులు మనం గతంలో షావుకారుల కాడ అప్పులు తెచ్చి మిత్తిలు కట్టి మనం మంచిగా పండిన పంట మొత్తం ఇంటికి రాకముందుకే కళ్ళంలోకెళ్ళి వాడు ఎత్తుకొని పోయి ఎట్లయితే మనకు చిప్ప చేతిలో పెట్టేదో సేమ్ అలాంటి పరిస్థితులే వచ్చినాయి మళ్ళా కాంగ్రెస్ రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో. రైతు బంధు అనేది ప్రతి రైతుని ఎన్ని విధాలుగా ఆ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా ఘోరంగా ఉండబోతా ఉంది రేపు ఎండాకాలం. ఇప్పుడు ఇది ఆల్రెడీ యాసంగి సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికే కరగట్లు దుద్దుతూనే ఉర్రు, నాట్లు తుకాలు పోస్తూనే ఉన్నారు. ఈ టైంలో ఇవ్వాలి, నవంబర్లో డిసెంబర్లో రైతు భరోసా పైసలు ఇవ్వాలి, కానీ ఇచ్చినట్టు అనిపిస్తలేదు ఇప్పటి కూడా. సంక్రాంతి తర్వాత ఇస్తామని మొన్న ముఖ్యమంత్రి ఏదో మాట్లాడిండు, సంక్రాంతి తర్వాత ఆ లోపల నాట్లు పడిపోతాయి, మళ్ళీ తెచ్చుకోవాల్సిన అప్పులు తెచ్చుకుంటారు, మళ్ళీ అయిపోతూనే ఉంటుంది కథ. సో కాబట్టి ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతాంగం. నీ బోనస్ వల్ల నాకు తెలిసి ఒక 10% రైతులకు కూడా లాభం జరుగుతలేదు ఆ బోనస్ వల్ల. సో కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకనే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు రైతు బంధుని ఎందుకు ఆపేసిర్రు, దేనికి ఆపేసిర్రు, రైతులను నమ్మించి మోసం చేసిర్రు. మనం 10,000 ఇస్తా అంటే వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టిర్రు. పాపం రైతాంగం ఏం చేసింది, ఆశతోటి వాళ్ళకు ఓట్లు వేసినాక ఇవి లేవు అవి లేవు మొత్తానికి ఎండబెట్టిర్రు. వాళ్ళు ఇలా ఆగమవుతా ఉన్నారు. మనం ఏ 10 సంవత్సరాలు ఏ రైతుల కోసం అయితే కష్టపడ్డామో, ఏ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటల కరెంటు తెచ్చినామో, ఏ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మన నీళ్ళని మనం మలుపుకునే ప్రయత్నం చేసినామో, ఇలా అదే రైతాంగము అరిగోస పడతా ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే గుండె తరుముకపోతా ఉందని చెప్పేసి నిన్న నాయకులతోటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అవి. సో ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగిన వాళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగబడుతున్నది. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నది. అన్నీ చూస్తూనే ఉన్నా కేసులకు భయపడేది కాదు తెలంగాణ. మీరేం ఫికర్ పడకుర్రి,
ఫిబ్రవరి తర్వాత పార్టీ కమిటీలు వేసుకుందాం, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుందాం, పార్టీ కోసం పనిచేస్తున్న యువకులకు సముచిత స్థానం కల్పిద్దాం, యువ రక్తాన్ని ఎంకరేజ్ చేద్దాం, ప్రజా సమస్యలపై పార్టీ క్యాడర్ స్పందిస్తున్న తీరు బాగుంది, ఇంకా చురుగ్గా జనం కోసం కొట్లాడాలి, కాంగ్రెస్ చేతిలో తెలంగాణను ఆగం కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత నాయకులకు చెప్పినటువంటి మాటలు ఇవి. సో ఇటు ప్రజా సమస్యల మీద, ఇటు సంక్షేమ కార్యక్రమాల మీద, ఇటు రైతుల సమస్యల మీద, దాంతోపాటు నెక్స్ట్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ క్యాడర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద జనం గోసను బాగా చూపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనక్కి తగ్గొద్దు, కేసులు పెట్టినా ఏం పెట్టినా తగ్గొద్దు, 100% అన్ని చూస్తూనే ఉన్నా, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే. సో అన్నింటికీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేపు ఫిబ్రవరి తర్వాత సభ పెట్టుకున్నాక పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా చేద్దాము. సో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుందాము, దాంట్లో యువకులకు ఎక్కువగా అవకాశం ఇద్దామనేటువంటి మాట కూడా వారు చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త. అయితే ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో ఓపెన్ చేసేటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహానికి సంబంధించి కేసీఆర్ గారు స్పందించారు నిన్నటి మీటింగ్లో. తెలంగాణ తల్లి భావన నాదొక్కనిది కాదు, తెలంగాణ సమాజానిది. ముమ్మాటికి ఇది మూర్ఖత్వమే. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన కేసీఆర్ ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా? చరిత్ర పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. దాశరథి రావెల సాహిత్యంలోనే తెలంగాణ తల్లి భావన ఉన్నది. ప్రాంత అస్తిత్వం భావనకు ప్రతిరూపం. నాడు కుట్రపూరితంగా తెలుగు తల్లి భావన. యాదాద్రి ప్లాంట్ ప్రారంభోత్సవం పైన కేసీఆర్ సటైర్. అది కేసీఆర్ ఆనవాలని ముఖ్యమంత్రికి తెలియదా? అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచన. ఎర్రవెల్లి నివాసంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి కేసీఆర్ నిన్ననే కదా పోయింది యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఓపెనింగ్. మొన్న పోయి ఆయన ఓపెనింగ్ చేసి, దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ది కూడా ఓ కాలువని ఓపెన్ చేసిండు. ఈ రెండు కూడా వీళ్ళు కట్టినవి కాదు, వీళ్ళు చేసినవి కాదు, కేసీఆర్ఏ హయాంలోనే వాటిని పూర్తి చేసిరు, ఆల్మోస్ట్ పూర్తి చేసి ఈయన పోయి రిబ్బన్ కటింగ్లు చేసిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తుడిపేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న ఆయన వేసింది కేసీఆర్ కట్టిందే కదా, మరి అక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు కనపడలేదా అని చెప్పి సెటైర్ వేసిండంట. నిజమే కదా మరి. ఇక దాంతోపాటు తెలంగాణ తల్లి భావన అనేది నేను మొదటి నుంచి మనం దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి మనం దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం, సిరీస్గా స్టోరీస్ రాసుకుంటూ వస్తూనే ఉన్నాం. తెలంగాణ తల్లి భావన, తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఇది కేసీఆర్ ఒక్కరి ఆలోచన కాదు. ఆ రోజు ఉద్యమంలో మేధావులు అనేటువంటి వాళ్ళు, ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, నాడు కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచన ఇది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే తెలంగాణ తల్లి విగ్రహ రూపము. ఆ రూపాన్ని ఇలా మీరు మార్చడం అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను రూపుమాపడమే అవుతుంది, దాని మీద మసిమీయడమే అవుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి మనం మొత్తుకుంటూ వస్తూనే ఉన్నాం, మన తెలంగాణ పత్రికలో రాసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లిని ఏర్పాటు చేస్తా ఉన్నాడు సెక్రటరియట్లో. 200% తెలంగాణ తల్లి కాదు ఆమె. ఒకసారి పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులు కూడా చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లి? నాకైతే కాంగ్రెస్ తల్లి విగ్రహం లెక్కనే కనపడతా ఉంది. 85% మంది కాంగ్రెస్ తల్లి విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం కాదు సెక్రటరియట్లో ఏర్పాటు చేసేదని చెప్తా ఉన్నారు. 100% కాంగ్రెస్ తల్లి విగ్రహమే, తెలంగాణ తల్లి విగ్రహం కాదు. అసలు ఎంత అరిష్టం అంటే, ఇప్పుడు ఆ రోజు మన భూమి పూజ చేసిన రోజు గుమ్మడికాయ కింద పడిపోయింది. ఏది? తెలంగాణ తల్లి విగ్రహానికి పూజ చేసిన రోజు రేవంత్ రెడ్డి ఇటు తిప్పుతా ఉంటే అది పోయి ఆ గుంతల పడ్డది గుమ్మడికాయ. అది పెద్ద అరిష్టం. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కూడా ఎడమకాలు ముందుకు ఎత్తింది తెలంగాణ తల్లి, ఆ కాంగ్రెస్ తల్లి కుడికాలు వెనకకి ఎత్తింది. మనం ఎవరైనా సరే దేవత దానికెందుకు, మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఏదైనా కొట్టింటిపోయినా లేకపోతే ఏదైనా శుభకార్యమైనా ఏ కాలు ముందు పెట్టిస్తాం మనం? తల్లి కుడికాలు ముందు పెట్టి రామ్మ లోపలికి అంటారు, కుడికాలు ముందలు పెట్టి అదే అంటారు. ఏదైనా మనం కొత్త కారు కొన్నప్పుడు ఎక్కినప్పుడు కూడా ఇక కుడికాలు ముంగలు పెట్టి ఎక్కువ అంటారు. ఎందుకంటే అది ఒక శుభ సూచిక కాబట్టి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి, ఆమె ఎడమకాలు ముంగలకెట్టింది. మరి ఎడమకాలు ముంగలకెడితే ఏ సూచికము? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అరిష్టంలోకి నెట్టేయాలని ప్రయత్నమా? దేనికోసం ఇదంతా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి లేకపోతే దీని స్థాయిని, ఈ రాష్ట్ర స్థాయిని, దీని పరపతిని తగ్గించేటువంటి వాళ్ళ మీరు ఏంటిదో ఆలోచన చేసుకోవాలి. అసలు నిజంగా కూడా ఈయన చేయాల్సిన పనేంది, చేస్తున్న పనేంది? ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఆ 6 గ్యారంటీలో ఉన్నటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? ఈ 420 హామీలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ టీఎస్ నుంచి టీజీ మారుస్తా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా, పాటను ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోటి మ్యూజిక్ కొట్టిస్తా,
నిన్న ట్యాంక్ బండ్ మీద నిన్న ఇక ఆ మ్యూజిక్ షో చూడాలి, సిగ్గు అనిపిస్తుంది నిజంగా కూడా. తెలంగాణ ఈ 10 సంవత్సరాలలో కావచ్చు, అంతకుముందు ఉద్యమ సమయం కావచ్చు, తెలంగాణ కల్చర్ అనేది లేకుండా ఉంది అందులో. జరిగినట్ల ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఈ పాటల ప్రోగ్రామ్ ఇట్లాంటివి పెడితే తెలంగాణ కల్చరు అద్దం పట్టేటువంటి విధంగా ఉంటుంది. నిన్న ఏందో అన్ని సినిమా డ్యాన్స్, మొన్ననేమో ఏం పాట అది, ఓయో రూపుకి వస్తావా, ఏ పాట ఒకటో చూసినావా, ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటాడని ఇదేదో పాట ఉంటుంది. ఆ పాటలు వెయిట్ చేసి డ్యాన్స్ వేసిరు. ఇదే విజయోత్సవాల సభ. అసలు ఈ విజయోత్సవాలు ఏందో, ఈ సభ ఏందో, ఈ ప్రజాపాలన అనేటువంటిది మొత్తము ప్రజలకు శాపం లెక్క మారింది. ప్రజలేమో గోసపడతా ఉంటే ఈ అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి కొన్ని 100 కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు పెట్టారు. ముసలోళ్లకు 2000 నుంచి 4000 ఇప్పించిన ఈయనకి చేత కాదు రేవంత్ రెడ్డి గారికి. కానీ రాహుల్ సిప్లి గంజని, ఆమె ఎవరే హీరోయిన్ అంజలి, ఇంకోరు 2-3 వచ్చి ఎందుకు వస్తురు, ఎందుకు ఏముంది అందులో అసలు? ఈ సినిమా పాటల ప్రోగ్రామ్కి ఆమె ఆడికి వచ్చి ఏం సినిమా అది, గేమ్ చేంజర్ ఉన్నది, మీరు సినిమాలో థియేటర్లో చూడడానికి ప్రచారం చేసుకొని పోతా ఉన్నది. ఊరిని ఆమె ఇది ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లెక్క కథ ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మరి గిదేమో సకదానమో నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమం అంటే ఎంత హుందాగా ఉండాలి చెప్పుకోవడానికి. గతంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో కూడా నిర్వహించారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకో 2-3 చెప్తా నేను. తెలుగు మహాసభలా ఏంటివి అవి, ఆ సభలు పెట్టినప్పుడు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క వక్త వాళ్ళ స్పీచ్లు, వాళ్ళ మాటలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ ఏ విధంగా ప్రజలను ఆకట్టుకున్నాయి, ఎట్లా ఆకట్టుకున్నాయి అంటే నెక్స్ట్ తరం యువకులు, ఆ యువత ఆ వింట నేర్చుకోవాలి, ఏదన్నా సబ్జెక్ట్ ఏదన్నా తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు నిన్న రాహుల్ సిప్లి గంజి ఏదో 2-3 పాటలు వాడండి, ఎవరికి అక్కడికి వచ్చింది చెప్పది? నాకు తెలిసి నువ్వు ఆయనకి ఇచ్చిన పేమెంట్ దండుగా, నువ్వు వాళ్ళకు ఆడు పెట్టేటువంటి ఆ బ్యాండ్ దండుగా, ఆ మొత్తం వ్యవహారంలో ఈ జులూస్ తీసేదానికంటే మంచిగా వీళ్ళకంటే మ్యూజిక్ ఆ జులూస్ తీసేటువంటి వాళ్ళు బాగా కొడతారు. ఇంకా అసలు గదేం కల్చరల్ ప్రోగ్రాము, సినిమా పాటల ప్రోగ్రాం పెట్టుకొని విజయోత్సవాల సభలు చేసుకుంటారా? ఓయో రూముకు రమ్మంటావా అని ఒక ఆయన, ఇంకేదో పాట ఇంకొక ఆయన. ఇది విజయోత్సవాలు, కాంగ్రెస్ విజయోత్సవాలు ఇట్లా తయారైపోయారు మొత్తం. సో 100% తెలంగాణ తల్లి భావన అనేది నా ఒక్కని భావన కాదు, చాలామంది మేధావి వర్గము, చాలామంది ఆలోచన పర్ల భావం అని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. ఏం పంపినా సౌండ్ వస్తలేదు, చిన్నగా వస్తుంది. అంటే మన గవర్నమెంట్ కల్చరల్ ఈవెంట్స్ అంటే ఓన్లీ తెలంగాణ పాటలు లేకపోతే జానపద గేయాలు, ఇవన్నీ ఓన్లీ ఇన్ని సంవత్సరాలు ఇదే చూస్తున్నాం. తెలంగాణ మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే గయ్యే ఉంటాయి. ఈ మ్యూజిక్లు, ఈ సినిమా పాటలు, అదేంది రంగా రంగా రంగస్థల అనే పాట పాడతాడు దాని మీద. ఇంకేమేమో పాటలు, సినిమా పాటలు. ఆ సినిమా పాటల కోసం నాకు తెలిసి ఎన్ని వందల కోట్లు అయినాయి మరి ఆ ఈవెంట్ కలెక్ట్ చేయక. ఇవన్నీ దండుగా, పైసలు దండుగా ఇవన్నీ. మన వాళ్ళకి పింఛను ఏం చెప్పిండు, పింఛను 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పిండు. పింఛను ఎన్నిక చేత కాదు. నాకు తెలిసి ఈ ఏర్పాట్ల కోసం పెట్టిన పైసలు ఈ పింఛన్లు పెంచే వాళ్ళకి వేస్తే నాకు దాదాపుగా ఓ 2-3 జిల్లాలకు సరిపోతాయి ఒక నెలకి. అన్ని పైసలు ఖర్చు పెట్టారు దీనికి. చూసినాను బట్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సినిమా మ్యూజిక్ అంటే ఒక కల్చరల్ యాక్టివిటీ వెరీ మెచ్యూర్ గా, వెరీ ఓపెన్ మైండెడ్ గా ఇట్లా చేయడం నిజంగా థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఏమంటారు అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ సినిమా వాళ్ళతో మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉన్నదో సినిమా వాళ్ళతోటి, ఆడికి వచ్చినటువంటి వాళ్ళందరితోటి ఎందుకు వాళ్ళ మీద అంత ఫోకస్ ఉండదో తెలియదు. కానీ ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇట్లా ఉన్నది కథ.